ఈరోజు బెండకాయ పులుసు చేసుకుందాము. దాని గురించి కళాయి పొయ్యి మీద పెట్టాను. నూనె పోస్తున్నానండి. ఒక 4 స్పూన్లు నూనె వేసాను. నూనె వేసుకున్నాం కదా, ఒక అర చెంచా ఆవాలు వేస్తున్నానండి. కొంచెం మెంతులు వేస్తున్నాను, కొంచెం శనగపప్పు వేస్తున్నాను, కొంచెం మినపప్పు వేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేశానండి. ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి 5 పచ్చిమిరపకాయలు కట్ చేశాను, అది కూడా వేసేస్తున్నాను. ఒక 10 ఎల్లిపాయ రంజలు చెదకొట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు, అది కూడా వేసేస్తున్నాను. వేసేసి కొంచెం మనం వేపుకోవాలండి. కలుపుకుందాం. కొంచెం ఒక అర చెంచా జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఈ బెండకాయ పులుసుకి మెంతులే ఫేవరెట్ తెచ్చిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది మెంతులు వేసుకుంటే. అందుకని నేను మెంతులు వేస్తానండి. పప్పుచారులో కానీ, రసంలో కానీ, బెండకాయ పులుసు, వంకాయ పులుసు అయినా దేంట్లో అయినా సరే మెంతులు వేస్తాను. ఇంకోండి చూడండి, ఇలాగ ఏగిపోయాయి కదా, ఇంక ఇలాగ ఏగితే చాలండి. మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఇంకోండి బెండకాయలు, అర కేజీ బెండకాయలు కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేస్తున్నాను. వేపేసి ఒక 2 నిమిషాలు మనము ఇందులో మగ్గించుకోవాలండి. ఇంకోండి వేసేస్తున్నాం కదా, కలుపుతాను. కలిపి ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి. చూడండి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇవ్వండి 2 నిమిషాలు ఉన్నాం కదా, 2 నిమిషాలు వేగింది కదా. ఇప్పుడు మనము 2 టమాటాలు చిన్న సైజు కట్ చేశానండి, అవి కూడా వేసేస్తున్నాను. వేసేసి మనం కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఈ టమాటా మగ్గిలాగా ఇవ్వండి ఇలా కలిపేసుకొని ఈ టమాటా మగ్గిలాగా మనము 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇవ్వండి టమాటా కూడా మగ్గిపోయింది కదా. కొంచెం ఒక అర చెంచా పసుపు వేస్తున్నానండి. అలాగే రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. కారం కూడా వేసేస్తున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, మనము కలుపుకుందామండి. ఇంకోండి మొత్తం ఇలా కలిసిలాగా ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసిలాగా ఇలా కలిపేసుకుందామండి. కలిపేసుకొని మనం ఇందులో చింతపండు పులుసు తీసుకొని పోసుకోవాలండి. ఇవ్వండి చూడండి మొత్తం కలిసిపోయింది కదా. ఇలా కలిసిపోయిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా ఏగుతుందండి. ఇప్పుడు మనము చింతపండు రసం తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం చింతపండు పులుపు తీసుకొని వేసేసుకుందాం. ఇవ్వండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను నేను. ఈ చింతపండు మనము నానబెట్టానండి నేను, నానాలని. ఇవ్వండి ఇప్పుడు రసం తీసేసుకుందాం. ఈ రసం తీసేసుకొని ఇందులో వేసేసుకుందామండి మనము. ఇంకోండి వేసేస్తున్నాం పులుసులో, బెండకాయ ముక్కల్లో ఈ పులుసు. ఇంకోండి మనకి ఎంత కావాలో అంత వేసుకుందామండి. ఇంకోండి వేసేస్తున్నాను. ఇది కూడా వేసేసి కలుపుకుందామండి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి. ఇంకోండి కొంచెం ఇంకా వాటర్ పోసుకుందాం. ఇంకోండి ఈ పులుసు కూడా వేసేస్తుంది మొత్తం. ఇంకేసేసుకొని ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు కలిపేసి ఒక 5 నిమిషాలు మనం ఇది మూత పెట్టేసుకుందాం బెండకాయ పులుసుకి. ఇంకోండి అలా కెర్లి మరుగుతుంది కదా, అలా కెర్లి మరిగినప్పుడు కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నానండి. అలా అయితే మాత్రం పులుసు చూడండి ఇలా అయింది కదా. 1 స్పూను బియ్య పిండి తీసుకున్నానండి. కొంచెం నీళ్ళేసి బియ్య పిండి మనము ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇంకోండి వేసాం కదా, ఆ బియ్య పిండి మనము ఉండలు లేకుండా కలిపేసుకుందాం. అసలు ఉండలు ఉండకూడదండి. ఇప్పుడు మనము 1 స్పూను మీకు బియ్య పిండి చూపించాను కదండి, ఇలాగా నీళ్ళ కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ బియ్య పిండి నీళ్లు మనం ఈ పులుసులో వేసేసుకుందాం. ఎందుకంటే కొంచెం చిక్కదనం అన్నది వస్తుంది కాబట్టి నేను వేసేస్తున్నానండి. వేసేసి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనం స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇంకోండి వేసేస్తున్నాను మొత్తం. ఇంకోండి వేసేసాను కదా. వేసేసి కలిపేసుకొని మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఒక 2 నిమిషాలు ఉంచుకొని. చూడండి కొంచెం పల్చగా ఉండకుండా చిక్కగా కావాలి అన్న వాళ్ళకి 1 స్పూను బియ్య పిండి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా లేదు పల్చగానే తీసుకుందాము, అంత చిక్కగా అవసరం లేదన్న వాళ్ళకి మామూలుగా తీసేసుకోవచ్చు. నేను మామూలుగా కొంచెం చిక్కగా కావాలని కొంచెం బియ్య పిండి వేసానండి 1 స్పూను. ఇప్పుడు ఇది 2 నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం. బియ్య పిండి వేసాం కాబట్టి ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం.
ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, అయిపోయింది చూడండి. ఎమ్మి ఎమ్మి బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటదండి. ఈ బెండకాయ టమాటా పులుసు ఎక్సలెంట్ గా ఉంటది. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. సంగట్లోకి, రాగి సంగట్లోకి కానీ, ఫ్రైడ్ రైస్ లోకి కానీ, చపాతీలో కూడా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఎందుకంటే మనం కొంచెం చిక్కగా చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటది. ఇలా చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటది అన్నది. బెండకాయ పులుసు చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో వేసుకుంటే మాత్రం. ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసుకుందామండి. అయిపోయింది.